కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వం 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉండగానే 21 అక్టోబర్న మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, కుంగిపోయింది. వర్చువల్లీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్గా డ్యామేజ్ అయ్యేది. ఎందుకంటే మూడిట్లో 2 బ్యారేజెస్ సీరియస్ లీక్స్ డెవలప్ అయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ స్ట్రక్చరే కొంత భూమిలో కుంగిపోయింది. మరి ఏ విధంగా ఇది తెలంగాణ ప్రజానీకానికి నష్టమో మీ అందరూ ఆలోచన చేయండి. ఆ 94,000 కోట్ల రూపాయలపై వడ్డీ కడుతున్నాం అందరం. ప్రాజెక్ట్ ఏమో నిరుపయోగంగా ఉండిపోయింది. సో ఎనీవే 21 అక్టోబరు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. డిసెంబర్ 7వ తారీఖున మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం వచ్చినాక వారం 10 రోజుల్లో మేము అన్ని అంశాలు పరిశీలించి భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో అత్యున్నతమైన సంస్థ, అత్యున్నత నైపుణ్యం ఉన్న సంస్థ, పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. మేము ఈ జరిగిన విషయాలన్నీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖపూర్వకంగా రాసి, మీరు ఈ విషయంలో దేశంలో ఎక్స్పర్ట్స్ వచ్చి మీరు పరిశీలన చేయండి, ఈ బ్యారేజీలు పునరుద్ధరణ అయితేయా కాదా, పునరుద్ధరణ అయితే ఏం చేయాలి, షార్ట్ టర్మ్ ఇంటర్మ్ మెజర్స్ ఏం చేయాలి, లాంగ్ టర్మ్ ఇంటర్మ్ మెజర్స్ ఏం చేయాలి అని వాళ్ళని అడగడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక నిపుణుల కమిటీ ఏర్పడబడి, చంద్రశేఖర్ అయ్యర్ అని వారు సిడబ్ల్యూసి మాజీ చైర్మన్, వారి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పడి పలుమార్లు వారు సందర్శించి వాళ్ళు కొన్ని ఇంటర్మ్ మెజర్స్ ఇచ్చారు. ఏ విధంగా ఈ బ్యారేజ్లని కాపాడుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అని అదేవిధంగా స్పష్టంగా రాసిండ్రు. 3 బ్యారేజీలు గేట్లు ఎత్తి పెట్టాలి. గత ప్రభుత్వము మేడిగడ్డ బ్యారేజీకి కుంగిపోయినప్పుడు మొత్తం నీళ్లు కిందికి వదిలిపెట్టుంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరగకపోయేది అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది. నేను ఇంకో విషయం మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా. కొన్ని ఇంటరిమ్ మెజర్స్ చెబుతూ మీరు ఇంటరిమ్ మెజర్స్ చేయాలి, మాన్సూన్ ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్స్ కొన్ని చేయాలి అని కొన్ని గోదావరి వరదల వల్ల బ్యారేజీల రక్షణ కొన్ని వర్కులు చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తూ, ఇవి చేసినాక కూడా మీరు అన్ని గేట్లు ఎత్తి పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఎందుకు నేను పదే చెప్తున్నంటే, ఆయనకి తెలుసో తెలియదో కేసీఆర్ గారు పదే ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఆడికి పంపు చేస్తే బాగుండేది, ఇన్ని నుంచి ఆడికి పంపు, ఆడికి ఇది పంపు అని చాలా స్పష్టంగా నీరు స్టోరేజ్ చేయొద్దు అని చెప్పి ఎన్డీసీ చెప్పింది. ఆ విధంగా మేము ఎన్డీఎస్ఏ ఇంటరిమ్ మెజర్స్ పని మొదలుపెట్టాం. మరి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ఎల్ఎన్టీ కింద, అక్కడ అన్నారం బ్యారేజ్ ఆఫ్కాన్ కింద, సుందిల్ల బ్యారేజ్ నవయుగ కంపెనీ కింద వాళ్ళ ఖర్చుతోనే ఈ టెస్టింగ్లు కానీ ఈ రిపేర్లు కానీ పని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఆ పనుల ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను ఇరిగేషన్ మంత్రిగా, అనిల్ గారు ఈఎన్సీ ఇరిగేషన్, మరి అదేవిధంగా
పెద్దలు కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ జీవన్ రెడ్డి గారు, పక్కన ఉన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, మరి భూపాల్పల్లి ఎమ్మెల్యే మిత్రుడు దండ్ర సత్యన్న గారు, మరి ధర్మపూర్ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు, మరి ఈఎన్సి నాగేంద్రరావు గారు, చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గారు అందరం కూడా రావడం జరిగింది. మేడిగడ్డలో అన్నారంలో జరుగుతున్న పనులకి కొంత సంతృప్తితో కొంత వేగవంతం చేయాలని చెప్పడం జరుగుతుంది. సుందిల్ల బ్యారేజీలో నవయుగ కంపెనీ పనులు చాలా స్లోగా నడుస్తున్నాయని చెప్పి ఈరోజు వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పదు అని. ఈ వారం 10 రోజుల్లో మ్యాక్సిమం మిషనరీ, మ్యాన్ పవర్ మొత్తం మొబిలైజ్ చేసి ఈ ఇంటరిమ్ మెజర్స్ ఒక కొలికి తీసుకురావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.